ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. పార్టీ ఏదైనా సిద్ధాంతం కోసం నిలబడే వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ తదితరులు సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలు కాదు, తమ నాయకుడే ముఖ్యమని, ఆయన సేవలను స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చామంటున్న నాయకులతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు పద్మనాభం గారి సంస్మరణ సభ అత్యంత వైభవంగా జరిగింది. అభిమానుల మధ్య కోలాహలంగా జరగడంతో పాటు ఆయన యొక్క స్మృతులను తెలియజేసుకుంటూ, ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇక్కడ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరు తలుచుకుంటూ మధ్యలో ఆయన చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు నిలిచారని చెప్పొచ్చు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే కాపు ఉద్యమం చేపట్టి రాష్ట్ర స్థాయిలో ఆయన కాపు ఉద్యమానికి, అంటే కాపు జాతికి ఆయన తీసుకొచ్చినటువంటి ఒక నడవడికిని, ఒక క్రమశిక్షణని, ఈవేళ జరుగుతున్న రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఆయనతో పాటు, అంటే ఆయన వెన్నంటే ఉండి ఆయనతో పాటు సహచరులుగా ఉన్నటువంటి కాపు జేఏసీ నాయకులు ఆకుల సత్యనారాయణ గారు కూడా మనతో ఉన్నారు. ఆకుల రామకృష్ణ గారు పక్కకు సంబంధించి ఆయన మనతో ఉన్నారు. అంటే ముద్రగడ పద్మనాభం గారితో ప్రతి ఉద్యమంలో కూడా ఆయనతో ఉండి, ఆయనతో పాటు జైల్లో కూడా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిన అటువంటి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తెలుగు రాష్ట్ర రైతు జనరల్ సెక్రటరీగా మీరు ఉన్నారు. అయితే మీరు ముద్రగడ పద్మనాభం గారు దానికి వస్తే, అంటే మీ పార్టీలో మీకు ఏమి వ్యతిరేకం రావా? ఇది ఒక నాయకుడి యొక్క సంస్మరణ సభ. చనిపోయిన తర్వాత రాజకీయాలు అనేది సహజంగా రాజకీయాల్లో ఉండవు. చనిపోయిన తర్వాత బతికున్నలో రాజకీయ ప్రక్రియలు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇంకా రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే సంతాప సభల్లో సహజంగా వారు చేసిన సేవలు, ఈ సంస్మరణ సభలో రాజకీయాలు అనేది నాకు తెలుసున్న మట్టికి అంత ఉండమనేది నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫునామని ఏవైనా కూడా వారు కూడా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేశారు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, అటు ఎన్టీ రామారావు గారితో, అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారి సాగర్ అని చెప్పి అక్కడ ఉత్తర కంచి దగ్గర దాదాపు 13,000 ఎకరాల పైచిలకు ఒక సాగర్, అదే టైల్ పండ్ అంటే రిజర్వాయర్ని చంద్రబాబు నాయుడు సాగర్ అని పేరు పెట్టిన వ్యక్తి కూడా ముద్రగడ పద్మనాభం గారు. వారు మీరు కిర్లంపూడి నడిబొడ్డును చూడండి, చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం ఉంటుంది, కమ్యూనిటీ హాల్. అంటే ఒక వ్యక్తిని గౌరవిస్తే ఇంకా ముద్రగడ పద్మనాభం గారు ఆ రకంగా గౌరవిస్తారు. సరే, దేశించే విధానంలో మీకు అన్ని తెలుసు, తిట్టు కూడా గౌరవంగానే తిట్టే వ్యక్తి. రాజకీయాల్లో అనేక స్వభావాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇంకా రాజకీయాలు ఉండవు. ఆ చనిపోయిన సంస్మరణ సభలో ఆయన చేసిన సేవలు ఎక్కడైనా సరే ఏ పార్టీలో ఉన్నా వారి సంస్మరణ సభలో బాధ్యతైన వ్యక్తులుగా, అందులోకి మేము జేఏసీ నాయకులుగా అనేక ఉద్యమాలు ఆయనతో పంచుకున్న వ్యక్తులు కాబట్టి ఈ సంస్మరణ సభలో పాల్గొవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాపు యువ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నల్లా పవన్ గారు కూడా మనతో ఉన్నారు. అయితే నల్లా పవన్ గారు కూడా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నల్లా విష్ణు గారు కూడా ఈ కాపు ఉద్యమంలో పాల్గొనటం, ఆయనతో పాటు ఈ నుండి పాల్గొనటం, అదే ఈవేళ అధికార పార్టీలో ఉండి కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈయనతో కూడా ఇప్పుడు మనం ఇక్కడ జరిగినటువంటి అనుబంధం మీద, అంటే ఈ పవన్ గారికి ముద్రగడ గారితో ఉన్న అనుబంధం మీద ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. పవన్ గారు చెప్పండి, మీరు అంటే మీ నాన్నగారు ఉద్యమంలో ఉన్నారు, మీరు కూడా ఉద్యమం తిరుగుతుండేవారు, ఈ వేళ మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, అక్కడ మీ అధినాయకులు వస్తున్నారు, సరే మీరు వచ్చారు కదా, అంటే దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? అది పద్మనాభం గారు కూడా అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు నల్లా విష్ణుమూర్తి గారు ఈ ఉద్యమం అమలాపురంలో పుట్టింది. తర్వాత రాష్ట్ర కన్వీనర్ గా నల్లా సూర్యచంద్రరావు చిన్నాన్న గారు ఉన్నారు. తర్వాత ఆకుల రామకృష్ణ గారు, సలాది స్వామినాయుడు గారు తదితరులు అందరూ ఉన్నారు. ఏదైతే పద్మనాభం గారు కూడా పలు సందర్భాల్లో చెప్పిన విధంగా నాన్నగారు నల్లా విష్ణుమూర్తి గారు ఈ ఉద్యమాన్ని స్థాపించారు. సూర్యచంద్రరావు చిన్నాన్న గారు రాష్ట్ర కన్వీనర్. కాబట్టి ఆ కుటుంబ నేపథ్యంలో నాకు ఈ బాధ్యత ఉంది. కాబట్టి నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ కి ఏదైతే గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద ఈ రోజు ప్రారంభమవుతుందో దానికి ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మందిని పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా నా కుటుంబ బాధ్యతగా, ఇది నా సామాజిక వర్గ బాధ్యతగా నేను భావించి ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇది
ముద్రగడ పద్మనాభం గారితో వీరికి ఆకుల రామకృష్ణ గారికి అలాగే నల్ల పవన్ గారికి ఉన్నటువంటి అనుభవాలను చెప్పారు. అంతేకాకుండా పార్టీలు ఏవైనా అధికార పార్టీ అయినా ఏమైనా సరే ఒక మంచి నాయకుడికి కాపు ఉద్యమం నుంచి మేమందరూ నాయకులుగా ఎదుగున్నాం. ఆ ఎదుగున్న తరుణంలోనే ఇక్కడ రావడం జరిగింది తప్ప మాకు పార్టీల కంటే మా నాయకుడి యొక్క సంస్మరణ సభే ముఖ్యం అనేది వీరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శివతో మోహన్, 99 టీవీ, రీజనల్ కోఆర్డినేటర్, తూర్పుగోదావరి జిల్లా.